హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను నా మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నా గిఫ్ట్స్ అనమాట. మా ఫ్రెండ్స్ కానీ, నేను టీచింగ్ చేస్తున్న ప్రొఫెషన్లో మా స్టూడెంట్స్ కానీ ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్, స్మాల్ మెమరీస్ అనమాట. మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. అందుకనే ఇది నా గిఫ్ట్ కలెక్షన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే ఇది వచ్చేసి నా బర్త్డే గిఫ్ట్ అనమాట. నా బర్త్డేకి ఇది నేను డిగ్రీ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చారనమాట. నా బర్త్డే రోజున హ్యాపీ బర్త్డే టు యూ సౌజీ. మేము ఎవరి బర్త్డే అయినా సరే మనీ వేసుకొని గిఫ్ట్స్ ఇస్తామన్నమాట. అయితే అక్కడ అలీ, అమ్ము, సెర్రు అని ఉన్నారు. అలీ అంటే అలేఖ్య, అమ్ము అంటే అమృత, సెర్రు అంటే శరణ్య. ఇలా మేము నిక్ నేమ్స్తో పిలుచుకుంటాము మా ఫ్రెండ్స్ని. ఇది నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి నాకు ప్రజెంట్ చేసిందనమాట. ఈ గిఫ్ట్ నేను అసలు ఓపెన్ చేయలే, యూస్ కూడా చేయలేదు. చాలా ఇయర్స్ అవుతుంది. దాన్ని ఇలాగే మెమరీ లాగా నేను అలా ఉంచేసాను అనమాట. ఇది వచ్చేసి ఇది నేను మ్యాథ్ టీచ్ చేస్తా కాబట్టి మ్యాథ్ డే రోజున నా క్లాస్ స్టూడెంట్స్ అందరూ కలిసి నాకు మనీ వేసుకొని ఈ ఫ్రేమ్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. దీన్ని కూడా నేను అసలు ఓపెన్ చేయలేదన్నమాట. ఇది ఇయర్ ఇంకొక పేరు, దీని పేరు మిస్ అయింది. ఇది కూడా మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. అలేఖ్య ఇచ్చింది నాకు గిఫ్ట్గా. ఇది వచ్చేసి నా బర్త్డే రోజున నాతో పాటు పనిచేసే టీచర్స్, నా కొలీగ్స్ ఇచ్చారనమాట. లక్ష్మి మేడం అను ఇంకో మేడం అసలు గుర్తులేరు నాకు. లక్ష్మి మేడం, లీలా మేడం నాకు ఈ చైన్ ఇచ్చారు. ఇది నేను ఆ చైన్ పాడైపోతే ఇది వేరే చైన్ వేసాను. ఈ లాకెట్ చాలా బాగుంటుంది. రోల్డ్ గోల్డ్ అయినా సరే వాళ్ళు సడన్గా నా బర్త్డే అని తెలిసి కొని ఇచ్చారనమాట. ఇంకా ఇది వచ్చేసి మా అన్నయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. మా అన్నయ్యకి లైసెన్స్ వచ్చిన సందర్భంలో నాకు ఈ వాచ్ అనేది కొనిచ్చాడు. ఇది కూడా నాకు ఎంతో మెమరబుల్ గిఫ్ట్ అనమాట. ఇది కూడా మా ఫ్రెండ్ కొనిచ్చారు నాకు. నా దగ్గర అప్పుడు క్యాల్సీ లేదు. ఆ టైంలో నేను డిగ్రీ చేస్తున్నప్పుడు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ యమున నాకు క్రిస్మస్ గ్రీటింగ్స్ కోసం ఈ యొక్క కార్డు ఇచ్చింది. తను హిందూ అయినా సరే ప్రేమగా నేను క్రిస్టియన్స్ అని నాకు ఈ గ్రీటింగ్ అనేది ఇచ్చింది. ఇది వచ్చేసి కీ చైన్ అనమాట. ఇది కూడా నాకు మా స్టూడెంట్ ఇచ్చాడు. టీచర్స్ డే సందర్భంగా కీ చైన్ కొనిచ్చాడు. ఇది వచ్చేసి పెన్ అనమాట. ఈ పెన్ను ఏంటంటే బ్లైండ్ స్టూడెంట్స్ ఉంటారు, మా సీనియర్స్లో బ్లైండ్ వాళ్ళకి నేను స్క్రైబ్ రాసినప్పుడు నాకు ఈ పెన్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. ఇది కూడా ఇచ్చేసి దగ్గర 3-4 ఇయర్స్ అవుతుంది. దీన్ని కూడా నేను యూస్ చేయలేదు, అలాగే మెమరీ లాగా పెట్టుకున్నాను. ఇంక ఈ బ్యాంగిల్ వచ్చేసి నేను బీఈడి చేసినప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట నాకు. తన గుర్తుగా అనంత ఇచ్చింది. దాన్ని ఇలాగే నేను ఇలా ఉంచేసాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనమాట. నాకు ఇది నేను డిగ్రీ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు. నేను ఉమెన్స్లోనే డిగ్రీ చేశాను, అక్కడ మా ఫ్రెండ్ నాకు ఇచ్చారు. ఇది కూడా ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనమాట. ఇది కూడా మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారనమాట ఫ్రెండ్షిప్ డే రోజున. ఇవన్నీ నా స్మాల్ గిఫ్ట్స్ అయినా సరే చాలా మెమరీ అనేది ఉందన్నమాట. అందుకే నేను ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది.